Welcome my channel Jesus Marvel Ministries Bible Study. పూర్ణందు ప్రియమైనటువంటి వారులారా, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటున్నాము. దేవుడు మీకు క్షేమమును, ఆశీర్వాదమును, నెమ్మదిని, ఐశ్వర్యాన్ని సమస్తమును మీకు ధారాళంగా దయచేయలాగా మనందరి జీవితాల్లో ఆయన కొరకు సాక్షార్థమై జీవించే విషయమై ఎప్పటికప్పుడు దేవుని వాక్యాన్ని, దేవుని స్వరాన్ని వింటూ మన ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకుంటూ దినదినము దేవునిలో బలపరచబడతా ఆశీర్వాదకరంగా చేయబడలాగా దేవుని యొక్క వాక్యపు వెలుగులోకి మనం వద్దామండి. ఈ దిన భాగముగా ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 13వ వచనం నుంచి 23వ వచనం వరకు ఈ వాక్యములో ఉన్నటువంటి సత్యవంతమైన విషయాలను మనం పరిశోధించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యాన్ని మనం చూస్తూ వచ్చినప్పుడు, ఇటు క్రియలు జరుగుట వారిలో ఎవడైనా వినినా ఇశ్రాయేలు కన్యక బహుఘోరమైన కార్యం చేయుచున్నది. ఈ రోజున ఘోరమైన కార్యాలు, ఘోరమైన చెడ్డ కార్యాలకి పూనుకొని మనం చేయకూడని కార్యాలు ఎందుకు చేస్తున్నాం అని ఆలోచన చేసినట్లయితే, ఈ లెబనోను పొలం మీద, బండ మీద హిమమును ఉండుట మానుతుందా? దూరము నుండి పారుచున్న చల్లని జలములు పారటం మానుతాయా? వాస్తవికంగా లెబనోను బండ మీద ఎప్పుడు హిమం ఉంటుంది. ఒక దూరము నుండి పారేటువంటి జలాలు ఎప్పుడు ఆగకుండా పారుతూనే ఉంటాయి. అయితే నా ప్రజలు నన్ను మరిచి ఉన్నారు. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, ఒక వ్యక్తి జీవితంలో ఘోరమైన కార్యాలు చేయటానికి ఎప్పుడు పూనుకుంటాడంటే, దేవుణ్ణి మర్చిపోయినప్పుడు, దేవుని సన్నిధిని విడిచిపెట్టినప్పుడు, దేవుని గురించిన పూర్తి అవగాహన, దేవుని గురించిన జ్ఞానం, ఆలోచన ఎప్పుడైతే నీకు సమృద్ధిగా నీ హృదయాంతరంగంలో కలిగి ఉండలేకపోతావో, అప్పుడు నువ్వేమవుతావంటే ఘోరమైన కార్యాలు చేయడానికి పూనుకుంటావు. అంటే ఘోరమైన తప్పిదాలకి, ఘోరమైనటువంటి చెడ్డ కార్యాలకి నువ్వు ముందడుగు వేయటానికి ప్రాముఖ్యంగా కారణం ఏంటంటే దేవుణ్ణి మరిచిపోవటం. ఇంకొకటి ఇక్కడ రాస్తాడు, మనం అసలు తొట్టిల్లటానికి, అసలు దేవుని తెలుసుకున్న తర్వాత ఒక వ్యక్తి తొట్టిల్లే అవకాశం లేదు. ఒకసారి దేవుని తెలుసుకున్న తర్వాత కూడా ఎప్పుడు తొట్టిల్లుతామో తెలుసా? ఎప్పుడు మళ్ళీ మాయా సంబంధమైన వాటికి దూపాలు వేసి ఆ యొక్క మెరక వేయబడినటువంటి దానిలో తాము నడవాలని ఎప్పుడు ఆలోచన చేస్తారు తెలుసా? పురాతన మార్గములైనటువంటి త్రోవల్లో తమను తాము తొట్టిలు చేసుకొనుచున్నారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, పురాతనం అంటే పాతయి. మన వ్యక్తిగత జీవితంలో రాయబడిన మాట ఏంటంటే, పురాతన మార్గాల్లో నిలిచి చూడండి, నిలిచి చూడమంటున్నాడు. ముందు మేలైన మార్గం ఏదో తెలుసుకొని అందులో నడమంటున్నాడు. అంటే ఇప్పుడు లోకంలో చాలా మార్గాలు ఉన్నాయి. అయితే ఏ మార్గంలో వెళ్తే ఏమవుతుంది అని ఆ మార్గం మీద ఒక అవగాహన నీకుంటే నీ జీవితంలో మళ్ళీ ఎప్పుడు తొట్టిల్లవు. ఒక విధంగా చెప్పాలంటే, నీకు దేవుని తెలుసుకొని ఒక మంచి మార్గం నడుస్తున్నావు కదా. యేసు ప్రభువు చెప్పాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని. ఆ మార్గంలో నడుస్తున్నావు కదా. నడుస్తున్నటువంటి నీవు ఇతర మార్గాల మీద కూడా నీకు ఒక మంచి అవగాహన ఉండాలి. అంటే ఇతర మార్గాలంటే, ఈ లోకంలో మతం పేరు మీద ఎన్నో మార్గాలు ఏర్పరిచారు. మనుషులు కల్పించిన పద్ధతులే, దైవోపదేశాలని నమ్మి మోసపోతున్నాడు కదా. కనుక మాయా రూపాలని మనుషుడే ఏర్పరచుకొని మాయా సంబంధమైనటువంటి మానవ పద్ధతులను కూడా మనుషుడే కల్పించాడు. ఆ కల్పించిన వాటిని చూసి మోసపోతూ మరలా ఆ మార్గంలోకి మనం వెళ్ళిపోయి తొట్టిల్లేవారుగా మన జీవితం ఉండకుండా ఉండాలంటే, ఫస్ట్ నువ్వేం చేయాలంటే అన్ని మార్గాల గురించిన ఒక అవగాహనలోకి నువ్వు రావాలి. ఏ మార్గంలో వెళ్తే ఏమవుతుంది, ఆ మార్గంలో ఎంతవరకు సత్యం ఉంది, ఆ మార్గంలో ఎంతవరకు యథార్థత ఉంది, నీతి ఉంది, పరిశుద్ధత ఉంది, దేనిలో నీతి ఉంది, దేనిలో అపవిత్రత ఉంది, దేనిలో అవినీతి ఉంది, దేనిలో పాపముతో నిండుకున్న మార్గాలుగా
ఏ మార్గాలు అయితే ఉన్నాయో వాటి మీద కూడా నీకు ఒక అవగాహన ఉండాలి. ఆ అవగాహన నీకులో లేనప్పుడు నువ్వేమవుతావంటే మళ్ళా పురాతన మార్గాల వైపు వెళ్ళిపోయి నువ్వు తొట్టిల్లి నీ జీవితాన్ని పాడు చేసుకునే అవకాశం ఉంటుంది. అపహాస్యాస్పదంగా ఉండుటకై దేశమును పాడు చేసుకొనుచున్నారు. దాని మార్గము నడుచు ప్రతివాడు ఆశ్చర్యపడి తల్లూచున్నాడు. మళ్ళా ఆ చెడ మార్గాల్లోకి వెళ్ళిపోయి తల్లూస్తా పాడైపోయి నాశనాన్ని తెచ్చుకునేవారుగా, నష్టపోయేవారుగా, ఆపద్దినమందు దేవుడు వారికి విముఖుడు కొంటారు. నేను వారిని చెదరగొడతాను. వారి ఆత్మీయ జీవితంలో సరైన విధానంలో వారు నడుచుకోలేకపోతున్నారని దేవుడు చెప్తున్నాడు. ఈ రోజున మనందరి జీవితాల్లో కూడా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని ప్రజలమైన మనకి పూర్తి అవగాహన ఉండాలి. అన్ని మార్గాల మీద అవగాహనతో నిండుకొని ఎప్పుడైతే సత్యవంతమైన మార్గంలోకి నువ్వు నడవటం ప్రారంభిస్తావో అప్పుడు మళ్ళీ ఇతరితర మార్గాల గురించిన ఆలోచన, మళ్ళీ దాని గురించి మళ్ళీ వాటిలోకి వెళ్ళిపోయి తొట్టిల్లే అవకాశం నీ జీవితంలో ఎప్పుడు తలెత్తదు. నిజంగా ఒక వ్యక్తి సత్యవంతమైన మార్గాన్ని తెలుసుకున్న తర్వాత అన్ని మార్గాలను పరిశోధించి చివరికి దేవుడు ఏర్పరిచినటువంటి సత్యవంతమైన మార్గంలోకి ఒక వ్యక్తి వచ్చిన తర్వాత మళ్ళా తొట్టిల్లే అవకాశం లేదు. ఒకవేళ ఇలా పరిశీలించకుండా పరిశోధించకుండా ఏదో ఈ మార్గంలో నడుస్తున్నానులే, నేను ఈ మార్గంలో కొనసాగుతాను, నేను ప్రభువైన యేసుక్రీస్తు వారిని తెలుసుకున్నాను అని నువ్వు అట్లా కొనసాగుతూ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇతర మార్గాల మీద నీకు ఒక అవగాహన లేకపోవటం వల్ల నువ్వు మరలా తొట్టిల్లే అవకాశం ఉంది. అందుకే దేవుని వాక్యంలో చూస్తే యుక్తిగల యోచన చేతుము రండి అంటున్నాడు. ఒక యుక్తిగల యోచన, యుక్తి అంటే పాము మీ అందరికి తెలుసు. పాత నిబంధనలో మనం చూస్తే అపవాది పాముని ఎంచుకుంది. ఎందుకంటే సర్పము యుక్తి గలదని రాయబడతా వచ్చింది. సర్పముకు చాలా తెలివి ఉంది, చాలా యుక్తి ఉంది. ఎటువంటి యుక్తి గలదంటే అది మనుషులు కంటపడకుండా తను కాపాడుకునే విషయంలో, తన లైఫ్ని లీడ్ చేసుకునే విషయంలో తనకి చాలా యుక్తి ఉంది. అందుకనే అపవాది మరి సర్పాన్ని ఎంచుకుంది. ఆ సర్పం యొక్క పాలిట శాపంగా మారింది అపవాది. ఎందుకంటే సర్పము అలాగా శాపగ్రస్తమైన స్థితిలోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే అపవాది సర్పమును ఎంచుకొనుటే. ఎందుకు సర్పమును అపవాది ఎంచుకుందంటే సర్పము చాలా యుక్తి గలది. అయితే మనుషులుగా మనము ఈ యుక్తిని మనం ఆదర్శంగా తీసుకోవాలని రాయబడతా వచ్చింది. పాము వలె వివేకమును, పావురము వలె నిష్కపటమైన మనసు కలిగి మనం జీవించాలని కొత్త నిబంధనలు చెప్పబడతా వచ్చింది. ప్రియమైనటువంటి వారులారా, యాజకుడు ధర్మశాస్త్రం వినిపించకుండా మానడు, జ్ఞాన యోచన లేకుండా ఉండడు, ప్రవక్త వాక్యం చెప్పక మానడు. వారి మాటల్లో దేనిని వినకుండా మాటలతో వారిని కొట్టుదుము రండి అని చెప్పుకొనుచుండిరి. కనుక యాజకులు చెప్పేటువంటి మాటల్లో జ్ఞాన యోచనను మనం గ్రహించాలి. అలాగే ప్రవక్తలు చెప్పే మాటల్లో వాక్యం చెప్పకుండా ఉండరు కదా. వారు వాక్యం చెప్తూ ఉంటారు, యోచనలు చెప్తూ ఉంటారు, మంచి మంచి యోచనలు చెప్తారు. వారి మాటలలో ఉన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. కానీ తిరిగి మళ్ళీ ఆ మాటలకు ప్రతిగా మన మాటలను తిప్పి కొట్టకూడదు. చాలామంది మాటలతో తిప్పి కొడుతుంటారు. తిప్పి కొట్టడం అంటే ఏదైతే సత్యవంతమైన వాక్యం నీతో మాట్లాడుతుందో ఆ వాక్యము ఏ ప్రవక్త ద్వారా మాట్లాడిని, ఏ సేవకుడి ద్వారా నీతో మాట్లాడిని, ఏ వ్యక్తి ద్వారా అయినా పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచి నీతో మాట్లాడవచ్చు. నువ్వు ఒకవేళ ఒక వ్యక్తిని, ఒక ప్రవక్తని, ఒక సేవకుడిని చెప్పే మాటలను తృణీకరించి నువ్వు మరలా మాటలతో తిప్పి కొడితే నీకేమవుతుందో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఇంకొకరి ద్వారా నీతో మాట్లాడతాడు. కనుక ఈ తిప్పికొట్టే మనసు అంటే వాక్యమును అంగీకరించకుండా పరిశుద్ధాత్మ దేవుని బోధను, వాక్యమును వెల్లడిపరుస్తూ నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు దాన్ని మళ్ళీ తిప్పికొడుతున్నావు అనుకో. తిప్పికొట్టడం అంటే వ్యతిరేకంగా దానిలో ఉన్న లోపాలు వెతికి, దానిలో ఉన్న సత్యాన్ని నువ్వు గ్రహించకుండా తిరిగి మరి దానికి వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించావనుకో, బైబిల్ రాయబడుతూ వచ్చింది, పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచు వారికి ఈ యుగమందే కాదు రాబో యుగమందు కూడా క్షమాపణ ఉండదు అంటాడు. అంటే అది ఘోరమైన పాపం. అందుకే దేవుని వాక్యంలో
ప్రవక్త అయిన ఇర్మియా గారు దీని గురించి చాలా విచారానికి గురైపోయాడు. అప్పటి దినాల్లో ఇశ్రాయేలు కన్యక దేవుని ప్రజలైనటువంటి వారు అటు రీతిగా సరైనటువంటి యోచన చేయలేక వారి జీవితాలను పతనావస్థకు దిగజార్చుకున్నారు, పాడైపోయారు. ఎందుకు పాడైపోయారంటే దైవజనుని యొక్క మాటను తిప్పికొట్టడం, ప్రవక్తలు చెప్పే మాటలు నిర్లక్ష్యంగా వ్యతిరేక్తంగా మాట్లాడటం, పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచడం, దైవ సేవకులను దుఃఖపరచడం, ఇలాంటి కార్యాలన్నీ కూడా ఆ దినాల్లో వారు చేసి ఉన్నారు. అందుకే ప్రవక్త అయిన ఇర్మియా ప్రార్థన చేస్తూ వచ్చాడు, దేవుడికి మొరపెట్టడం ప్రారంభించాడు. నాతో వాదించు వారి మాటను వినువయ్యా, వారు నా ప్రాణము తీయవల్లని గుంటలు తవ్వి ఉన్నారు, చేసిన మేలుకు ప్రతిగా కీడు చేయవల్లని. గుంటలు తవ్వటం ఆత్మీయతకు మంచిది కాదు. దైవ సేవకులని అనుసరించాల్సినటువంటి మనం దేవుడు ఏర్పరచుకునే సాధనాలుగా ఉండి నిన్ను హెచ్చరిస్తూ నిన్ను సరిచేస్తా, నీ జీవితాన్ని ఆత్మీయంగా నిలబెట్టడానికి పరిశుద్ధాత్మ ద్వారా నీతో మాట్లాడుతున్న ప్రతి సూటి మాటకి నువ్వు వ్యతిరేక్తంగా మళ్ళీ తిప్పికొట్టే మాటలు చేస్తూ గుంటలు దవ్వుతా, ఇలాంటి పనులు మనం చేయకూడదు. చేసిన మేలు మర్చిపోకూడదు. తిరిగి మరలా కీడు చేసేవారికి ఉండకూడదు. వారికి మేలు కలగవల్లని వారి మీద నీ కోపం తప్పించుటకై నీ సన్నిధి నిలిచి నేను వారి పక్షంగా మాట్లాడిన సంగతి జ్ఞాపకం చేసుకో. భక్తుడు ఇర్మియా, అయ్యా వారికి మేలు చేయండి అయ్యా, వారు చేసే తప్పిదాలను, వారు చేసే కీడును మీరు పట్టించుకోవద్దయ్యా, వారికి మీరు సహాయం చేయండి అయ్యా, వారి యొక్క కీడును మీరు జ్ఞాపకాల్లో తెచ్చుకోకుండా ఆత్మ సంబంధంగా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వారికి మేలు కలగవల్లని, దేవుని కోపం వారి మీదకి రగులుకోకుండా ఉండాలని దైవజనుడైన ఇర్మియా ప్రార్థన చేస్తూ వచ్చాడు. అయినా కానీ జరిగిన విషయం ఏందో తెలుసా? వారు అంతగా ప్రార్థన చేస్తూ వచ్చినప్పటికీ దేవుని వాక్యంలో ఆయన చాలా విసుగు చెంది నన్ను పట్టుకోవాలని ఒక గొయ్యి దవ్వి నా కాళ్ళకు ఉరులు యొగ్గి నా మీదకి ఆకస్మికంగా దండు పంపించి అలాగే మరి ఎన్నో రీతులుగా నన్ను మరణానికి అప్పగించాలని వారు నా మీద చేస్తూ వచ్చిన బాధను బట్టి నేనేమని ప్రార్థన చేస్తున్నానో తెలుసా? ఇర్మియా ఏమని ప్రార్థన చేస్తూ వచ్చాడో తెలుసా అండి? ఏమని ప్రార్థన చేశాడంటే, కుమారులకు క్షేమం అప్పగించయ్యా, వారు ఖడ్గ బలానికి వారిని అప్పగించు, వారి భార్యలు పిల్లలు లేని వారే విధవరాండరైపోయినట్లుగా, పురుషులు మరణహంతకులగుదు, యవనులు యుద్ధములో ఖడ్గము చేత హతులగుదురుగా. కానీ అట్లా దేవుడు మరి అటు రీతిగా వారితో మరి ప్రార్థన చేయించిన విధానాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇర్మియా ఎందుకింతగా ప్రార్థన చేస్తూ వచ్చాడు? ఎందుకింతగా సఫర్ అవుతూ వచ్చాడు? ఎందుకింతగా బాధకు గురవుతూ వచ్చాడు తెలుసా? ప్రజల యొక్క జీవితాల్లో యుక్తిగల యోచన చేయడానికి బదులుగా ఆత్మ సంబంధంగా ఈ మంచి మార్గంలో ఉన్న సత్యవంతమైన స్థితిని గ్రహించుకొని ఇతర మార్గాలను కూడా పరిశోధించి దేవుడు మనకి ఏదైతే సత్యాన్ని నేర్పించాడో ఆ సత్యవంతమైనటువంటి మార్గంలో మనం కొనసాగుతూ యుక్తిగల యోచన చేసి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి యోచనన్నిటిని గ్రహించుకొని దైవజనులు ప్రవక్తల నోట పలికే మాటను స్వీకరించి అంగీకరించి ఆత్మీయంగా దినదినం దేవుల్లో ఫలించాల్సినటువంటి వ్యక్తులు తిరిగి ఆ మాటలు తిప్పికొడతా, ఎవరైతే మేలు చేస్తానికి మేలు కొరకు నీ కొరకు ఏర్పరిచారో వారికే నువ్వు గుంటలు తవ్వుతా, వారిలోనే తప్పిదాలను ఎత్తిపట్టుకొని చూపించే విధంగా అటు రీతిగా నీ బ్రతుకుని నువ్వు చెరుపుకుంటూ వచ్చినప్పుడు నీ జీవితం శాపగ్రస్తమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఇలాంటి స్థితి దేవుడు మనం కలిగి ఉండకూడదని ఈరోజు మనల్ని వాక్యపూర్వకంగా తెలియపరుస్తున్నాడు. దేవుని ప్రజలు ఎప్పుడు ఎట్లుండాలి? పరిశుద్ధాత్మ దేవుణ్ణి అనుసరించాలి, యుక్తిగల యోచన చేయాలి, దైవజనుల నోట పలికే మాటను మనం స్వీకరించాలి, ప్రవక్తల నోట పలికే మాటలను మనం స్వీకరించాలి. వారు చెప్పిన దానికి అనుగుణంగా మనం యుక్తిగల యోచన చేసి మనం అంతకంతగా వర్ధిల్లే ఆశీర్వాదకరంగా చేయబడే వ్యక్తులుగా మన జీవితాలను మనం కట్టుకోవాలా. దేవుడు అటు రీతిగా మనం ఉండమంటున్నాడు. అప్పుడు మనల్ని దేవుడు అన్ని విధాలుగా ఆశీర్వదిస్తూ వస్తాడు. కనుక ప్రాయశ్చిత్తం లేని దోషం భూమి మీద ఒకటి ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచడం, దేవుని సేవకులకు ప్రవక్తలకు వ్యతిరేక్తంగా మాట్లాడటం. అందుకే నన్ను ముట్టిన వారిని కనుగుడ్డు ముట్టిన వారితో సమానుడా. కనుక సంఘమును చెరిపే యోచనలు, గుంటలు తవ్వే యోచనలు, ప్రవక్తలకు మరి
దైవజనులకు, యాజకులకు వ్యతిరేకంగా చేసే యోచనలు ఇప్పుడే కాదు, అప్పుడే ఉన్నాయి ఇర్మియా గారి కాలంలో. కనుక నిజంగా చాలా సఫర్ అవుతూ, బాధకు గురవుతూ దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేశాడు ఇర్మియా గారు. కనుక ప్రియమైనటువంటి వారులారా, మంచి మార్గంలోకి దేవుడు మనల్ని నడిపించాడు. ఈ మార్గంలో చక్కటి యోచనలు చేయటం అలవర్చుకొని ఆత్మీయంగా దినదినం ఫలించే వ్యక్తులుగా మన జీవితాలను కట్టుకునేలాగా దేవుడి మాటలు దీవించి మన గ్రహింపులు తీసుకొచ్చి మనకు సహాయం చేసి మనల్ని బలపరచును గాక. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. Like, shared, subscribe to Jesus Marvel Ministries.